హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అలాగే రవి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే నా పేరు అలైక్య. ఇంకా ఎవరైనా నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మేమైతే విన్నీ బర్త్డేకి కేక్ అండ్ చాక్లెట్స్ తీసుకోవడానికి ఇంకోలు వెళ్తున్నాము. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి, ఆయన కూడా కాలేజ్ నుంచి వచ్చాక మేమైతే స్టార్ట్ అయ్యాము. మేమైతే 2 బైక్స్లో వెళ్ళామండి. ఒకటి నేను, ఆయన ఒక బండి మీద, ఇంకా బావగారు పిల్లలు ఒక బండి మీద అయితే వెళ్ళాము. విన్నీ అయితే మేమే బైక్ డ్రైవ్ చేస్తున్నాము అన్నట్టుగా వాళ్ళైతే బైక్ హ్యాండిల్ పట్టుకున్నారు. ఇంకా ఇది అయితే పిల్లల స్కూల్ అండి. ఇంకా వాళ్ళు చాలా ఎగ్జైట్ అవుతున్నారు, మమ్మీ మా స్కూల్ అని చెప్పేసి. ఫస్ట్ అయితే మేము స్మార్ట్ బజార్కి వెళ్ళి అక్కడ చాక్లెట్స్ తీసుకున్నాము. ఈ స్మార్ట్ బజార్ గురించి ఫుల్ డీటెయిల్గా అండ్ క్లియర్గా వీడియో పెట్టానండి. ఒకసారి చూడకపోతే ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి. అండ్ అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా బేకరీకి వెళ్ళి అక్కడ కేక్ తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. లేట్ అవుతుందని చెప్పేసి బేకరీలో కానీ స్మార్ట్ బజార్లో కానీ ఎటువంటి వీడియో తీయలేదండి. ఇంకా కేక్ది ఒక ఫోటో మాత్రమే తీశాను. ముందుగానే నేను కేక్ ఆర్డర్ చెప్పాను. అంటే బేకరీలో ఆల్రెడీగా కేక్స్ ఉంటాయి, కానీ మనకి స్పెషల్గా ఏమైనా కేక్ కావాలా, ఎన్ని కేజెస్ కావాలని అని చెప్తే వాళ్ళు రెడీ చేసి ఉంచుతారు. సో నేను ఇంకా మార్నింగే ఎలాంటి కేక్ కావాలో, ఎన్ని కేజెస్ కేక్ కావాలో అయితే చెప్పాను. సో ఇదైతే చాకో చిప్స్ కేక్ అండి. ఇంకా ఇవి తీసేసుకొని మేము ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. ఇదైతే విన్నీ డ్రెస్ అండి, పర్పుల్ కలర్లో తీసుకున్నాము. ఎప్పుడు ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ జరిగేటప్పుడు వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకునే వాళ్ళము వాళ్ళకి డ్రెస్. అంటే లోపల టీషర్ట్ వైట్గా ఉండి ఇంకా ఏదైనా కలర్ అలా వైట్ కాంబినేషన్లో తీసుకునేవాళ్ళం. ఎప్పుడు అలానే అని చెప్పేసి ఈసారి కొంచెం డిఫరెంట్గా బ్రైట్ కలర్లో తీసుకుందాం అని చెప్పేసి అయితే ఈ డ్రెస్ అయితే తీసుకున్నాము. ఎలా ఉందని చెప్పేసి ఈ డ్రెస్ నాకు కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా ఇంటికి వచ్చాక అత్తమ్మ అయితే పిల్లలకి స్నానం చేయించింది. ఆయనేమో విన్నీని అయితే రెడీ చేశారు, నేనేమో విక్కీని విన్సీని అయితే రెడీ చేశాను. ఎప్పుడు విన్నీ బట్టలు వేసుకోవడానికి అల్లరి చేస్తూ ఉండేవాడండి, వేసుకోకుండా అటు ఇటు తిరుగుతూ ఆటలాడుతూ ఉండేవాడు. కానీ ఈరోజు వాడు స్పెషల్ డే అని, బర్త్డే అని తెలిసిందేమో, ఏమి అనుకున్న బట్టలు వేసుకొని రెడీ అయితే అయిపోయాడు. ఇంకా పిల్లల్ని రెడీ చేశాక కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీశాను. వాళ్ళని రెడీ చేసేటప్పుడు వాళ్ళ చిన్న అన్నమ్మ అండ్ చిన్న తాతయ్య అయితే వచ్చేసారు. సో ఇంటి దగ్గర కొంతమందిని అయితే విన్నీ బర్త్డేకి పిలిచామండి. వాళ్ళు వచ్చిన తర్వాత కేక్ కట్ చేద్దాం అనుకున్నాము. ఇంకా వీళ్ళు రెడీ చేసాం కదా, ఇంకా వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు. డ్రెస్ పాడవుతుంది ఆగండి అని చెప్పినా కానీ అసలు ఉంటారా, వినరు కదా, ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు. సో ఇంకా అనుకోకుండా విక్కీకి అండ్ విన్నీకి సేమ్ కలర్ డ్రెస్ వేసాము. విన్సీకి అయితేనేమో పొట్లంగా అయితే వేశాను. ఈ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. విన్నీ అయితే డ్రెస్ని లాస్ట్ వరకు ఉంచుకున్నాడండి, అసలు చిరాకు పడలేదు. వాడికి చాలా కంఫర్టబుల్గా ఉంది అనుకుంటా, చూడడానికి కూడా చాలా బాగుంది. సో ఇంకా వాళ్ళైతే ఆడుకుంటున్నారు. ఇంకా ఈ లోపల సరే ఆడుకుంటున్నారు కదా అని ఫొటోస్ తీద్దామని చెప్పేసి నుంచోమని చెప్తే ఇంకా సిబ్లింగ్స్ గొడవలు ఉంటాయి కదా, ఇంకా అట్లానే అనమాట, ఇద్దరు అల్లరి చేస్తూనే ఉన్నారు. ఒక్క ఫోటో కూడా సరిగ్గా దిగకుండా అలా గొడవ చేస్తూనే ఉన్నారు. సో నెక్స్ట్ అయితే అందరూ వచ్చారండి. ఇంకా ఇంట్లోనే ఒక చిన్న ప్రేయర్ లాగా పెట్టుకున్నాము. పిల్లలు అయితే చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నారు అనిపించింది. పిల్లల ఓల్డ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూసినప్పుడు అప్పుడే అంత పెద్దవాళ్ళు అయిపోయారా అని అనిపిస్తుంది. చాలా మిస్ అవుతూ ఉంటాం కదా వాళ్ళ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూసినప్పుడు. సో మీకు కూడా అలానే అనిపిస్తుందా లేదా అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రేయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే కేక్ కటింగ్. కేక్ పైన డిజైన్ కొంచెం పోయింది. మేమైతే కేక్ తీసుకొచ్చేటప్పుడు కేక్ బాక్స్కి కొంచెం అంటుకుపోయింది అనమాట. నెక్స్ట్ అయితే సగం కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత విన్నీ బర్త్డేకి తీసుకొచ్చిన క్యాండిల్ మర్చిపోయామని చెప్పేసి మా అన్నయ్య ఆ క్యాండిల్ వెలిగించారు. సో నెక్స్ట్ అయితే విన్నీ బర్త్డేకి చేయించిన స్పెషల్స్ ఎప్పుడు ఇంట్లోనే చేస్తాము, ఈసారి అయితే కుదరలేదు అని చెప్పేసి బయట చేయించాము. బిర్యానీ, వైట్ రైస్, గోంగూర పచ్చడి, చికెన్ కర్రీ, సాంబార్ అండ్ పెరుగు చట్నీ, ఇవి అయితే చేయించాము. సో నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర పిలిచిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టాము. వర్షం పడుతుందేమో అనుకున్నాము, బట్ లక్కీగా అలా ఏం కాలేదు. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇంకా అందుకని ఫుడ్ బయట అరేంజ్ చేసాము, అందరికి కూడా కన్వీనియంట్గా ఉంటుందని. అప్పటి వరకు విన్నీ ఆడుకుంటూనే ఉన్నాడు. ఎప్పుడైతే ఇలా అందరిని చూశాడో అసలు ఇంకా వాళ్ళ డాడీని ఎత్తుకోమని ఒకటే గొడవ, అసలు ఆయన చంక అయితే దిగలేదు.
ఆ రోజు జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే కేక్ మీద గోల్డెన్ కలర్స్ బాల్స్ ఉన్నాయి. అవి కేక్ డెకరేషన్ బాల్స్ అంట. నేనేమో తినే బాల్స్ అనుకున్నాను. అప్పటికి నేను బేకరీలో కేక్ తీసుకునేటప్పుడు డౌట్ వచ్చి అడిగాను. బట్ సరిగ్గా వాళ్ళకి కన్వే అవ్వలేదేమో అనుకుంటా. వాళ్ళు తినొచ్చు అని చెప్పారు అనుకున్నాను. కానీ అవి ప్లాస్టిక్ బాల్స్. కొంచెం త్రుట్లో తప్పింది, ప్రమాదం అయితే. అసలు ఏమైందంటే కేక్ కట్ చేసాక అందరూ విన్నీకి కేక్ పెడుతున్నారు. సో తర్వాత అన్నయ్య వాళ్ళు కూడా వచ్చి విన్నీకి కేక్ పెట్టారు. అప్పుడు కేక్తో పాటు ఆ బాల్ కూడా పెట్టారు. కానీ సడన్గా విన్నీ గొంతుకి అడ్డుపడి చాలా ఇబ్బంది పడుతున్నాడు అనమాట. ఇంకా వెంటనే అన్నయ్య రియాక్ట్ అయ్యి విన్నీ నోట్లో ఉన్న కేక్ మొత్తం బయటికి తీసేశాడు. చాలా భయం వేసింది. బట్ థ్యాంక్ గాడ్ విన్నీకి అయితే ఏం కాలేదు. ఇంకా అప్పుడు కేక్ మీద ఉన్న బాల్స్ అన్నీ చెక్ చేసి తీసేసాము. నెక్స్ట్ డే ఇంకా బేకరీ వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను. వాళ్ళు అప్పుడు తినకూడదు అండి అని చెప్పారు. అదేంటండి తినొచ్చు అని చెప్పారు కదా అంటే, సారీ అండి తినకూడదు అన్నారు. నేను అడిగేటప్పుడు ఆ రోజు ఏమైందంటే, నేను అడిగేటప్పుడు వేరే వాళ్ళ కస్టమర్తో మాట్లాడుతూ వాళ్ళు చెప్పారనమాట. సో ఇంకా నేను కూడా హడావిడిగా ఉండేసి ఓకే తినొచ్చు కదా అని చెప్పేసి వచ్చేసాను. అక్కడ చెక్ చేయలేదు. ఇంకా ఇక్కడ తినేసేటప్పుడు అప్పుడు విన్నీకి ఇట్లా అయిన తర్వాత అప్పుడు కేక్ మీద ఉన్న బాల్స్ అన్నీ చెక్ చేసాము. ఇలా ఏంటంటే మనం 1-2 సార్లు అడగండి. మనకి డౌట్ ఏదైనా ఉంటే అక్కడ ఒకసారి చెక్ చేయండి. డెకరేషన్ బాల్స్ ఏమైనా ఉన్నా లేకపోతే ఏదైనా ఉన్నా కానీ ప్లాస్టిక్ ఐటమ్ కూడా వెంటనే అడగండి, వాళ్ళని చెక్ చేయండి. అక్కడ నేను చెక్ చేయలేదు, అది ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఇట్లా మనం చిన్నవి వదిలేస్తేనే పెద్ద ప్రమాదం జరుగుతుంది. బై గాడ్ గ్రేస్ లక్కీగా ఏమీ కాలేదు. విన్నీకే కాదు పెద్దవాళ్ళు కూడా ఎవరు తిన్నా కూడా గొంతుకు అడ్డుపడి ఇబ్బంది అయ్యేది. సో ఈ విషయం మీతో చెప్పాలనుకున్నానండి. జాగ్రత్తగా ఉండండి ఇలాంటి విషయాల్లో. ఇక్కడ నేను మీకైతే ఫోటో యాడ్ చేసి చూపిస్తాను. కేక్ మీద ప్లాస్టిక్ బాల్స్ ఉన్నది అండ్ ప్లాస్టిక్ బాల్స్ తీసేసిన తర్వాత ఫోటో కూడా యాడ్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మమ్మ. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ అమ్మమ్మ. చూపిస్తాలే. హ్యాపీ బర్త్డే వింటండి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ అయితే భోజనాలు కూడా చాలా బాగున్నాయి అంట. అందరికి కూడా చాలా బాగా నచ్చాయి. ఇంకా విన్నీని బ్లెస్ చేయడానికి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంతేనండి, విన్నీ బర్త్డే అయితే ఇలా జరిగింది. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.